బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి సీతక్క మార్ఫింగ్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు న్యాయవాది వెంకట్ నాయక్. మార్ఫింగ్ చేసి సౌండ్స్ మార్చి ట్విట్టర్లో సర్క్యులేట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అటు మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియోను కూడా కేటుగాల్లో మార్ఫింగ్ చేశారు. దానిపై కూడా చర్యలు తీసుకోవాలని వెంకట్ ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా మా ప్రతినిధి సురేష్ ని లైవ్ లో అడిగి తెలుసుకుందాం. సురేష్, ఈ సర్క్యులేట్ అవుతున్న మార్ఫింగ్ వీడియో గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియోను కూడా మార్ఫింగ్ చేసి వాటికి కొన్ని సౌండ్స్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఈ వీడియోస్ని నిన్నటి నుంచి కూడా సర్క్యులేట్ చేస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది వెంకట్ న్యాయవాది. దీనికి సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ వీడియోలన్నీ కూడా మార్ఫింగ్ చేసి కొందరు పనిగట్టుకొని సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలను సర్క్యులేట్ చేస్తున్నారు. మంత్రులని చూడకుండా అక్కడ ఏ విజువల్కి సంబంధించిన క్లిప్పింగ్ తీసుకొని అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన సమావేశాల్లో మాట్లాడుతున్న క్లిప్పింగ్స్ తీసుకొని వేరే అర్థాలు వచ్చే విధంగా వాటికి సౌండ్స్ క్రియేట్ చేసి వాటిని ఎక్స్ ఖాతా ద్వారా అదేవిధంగా కొన్ని సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేసి ఇతర గ్రూపులలో సర్క్యులేట్ చేస్తున్నారు. వీటికి సంబంధించే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులకి ఈ ఎక్స్ ఖాతాలో ఏదైతే పోస్ట్ చేశారో ఎవరైతే వారికి సంబంధించిన ఐపీ అడ్రస్ల ఆధారంగా కూడా వాటిని వివరాలు అందించడం జరిగింది. వారికి సంబంధించి వివరాలు ఆరా తీస్తున్నారు. వీరు ఎక్కడి నుండి పోస్ట్ చేస్తున్నారు, ఎందుకు ఇలాంటి వీడియోలు క్రియేట్ చేస్తున్నారు, వీళ్ళ వెనుకాల ఎవరున్నారని దానిపైన పోలీసులు విచారించబోతున్నారు. గత కొద్ది రోజులుగా ఎలాంటి వీడియోలనైనా మంత్రులు అదేవిధంగా కొంతమంది నాయకుల వీడియోలని తీసుకొని వాటికి మార్ఫింగ్ చేసేసి కొన్ని వేరే అర్థాలు వచ్చే విధంగా వాటికి సంబంధించిన క్రియేట్ చేసి సోషల్ మీడియాలో కొంతమంది పనిగట్టుకొని ఇలాంటి వీడియోలను సర్క్యులేట్ చేస్తున్నారు. మంత్రి సీతక్క వీడియోను కూడా మహిళని చూడకుండా మహిళా మంత్రికి సంబంధించిన వీడియోని అసభ్యంగా క్రియేట్ చేసి అక్కడ పోస్ట్ చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయవాది ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరు ఉన్నారు, పోస్ట్ చేసిన వారితో పాటు పోస్ట్ చేయించిన వారి వెనకాల ఉన్న వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపైనే సైబర్ క్రైమ్ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారి ఐపీ అడ్రస్ ద్వారా ఎవరెవరు ఈ పోస్ట్ చేశారు, వీరికి సంబంధించి ఎన్ని గ్రూపులకు సర్క్యులేట్ చేశారనే దానిపైన దర్యాప్తు ప్రారంభించారు. ఎవరైనా ఇలాంటి పోస్టులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా సోషల్ మీడియాలో వారికి ఇష్టం వచ్చినట్టుగా కొంతమంది ఇలాంటి వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. వీరిపైన కఠినంగా వ్యవహరిస్తాం, కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి గతంలో నుంచి పోలీసులు చెప్తున్నారు. ఏ నాయకుడిదైనా సరే ఇలా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో లేని వీడియోని ఉన్నట్టు క్రియేట్ చేస్తే చాలా కఠినంగా శిక్షలు ఉంటాయని చెప్పినప్పటికీ కూడా ఎవరు కూడా ఇలాంటి వీడియోలు క్రియేట్ చేయొద్దని చెప్పేసి పోలీసులు గతంలో చాలా మందిని అరెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు పనిగట్టుకొని క్షణాల్లో ఒక వీడియో మాట్లాడితే ఆ వీడియోకి సంబంధించి మార్ఫింగ్ చేసి మళ్ళీ వెంటనే అది గ్రూప్లలో ఎక్స్ ఖాతా ద్వారా అదేవిధంగా సోషల్ మీడియాలో యూట్యూబ్లలో విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నారు కొంతమంది పనిగట్టుకొని. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులను టార్గెట్ చేసుకొని ఈ వీడియోలన్నిటిని కూడా కొంతమంది సర్క్యులేట్ చేస్తున్నట్టు గుర్తించడం జరిగింది. పోలీసులు ఇప్పుడు దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించి ఎవరైతే ఒక మహిళనే ఈ పోస్టు మొదట పోస్ట్ చేసినట్టు న్యాయవాది తన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఆమె ఐపీ అడ్రస్తో పాటు ఆమె ఎక్కడెక్కడ పోస్ట్ చేసిందనే దానిపైన పూర్తి వివరాలు పోలీసులకు అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని వీరి కోసం గాలిస్తున్నారు. వీరి వెనకాల ఎవరెవరు ఉన్నారనే దానిపైన కూడా పూర్తిగా దర్యాప్తు చేయబోతున్నారు. ఎవరైనా సోషల్ మీడియాలో ఇలాంటి అసభ్యకరమైన వీడియోలు కానీ మార్ఫింగ్ చేసి కావాలని కుట్రపూరితంగా వీడియోలను ఎడిటింగ్ చేసి ఆ వీడియోస్ని అప్లోడ్ చేసినట్టయితే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నారు. ఎవరి వీడియోలైనా సరే ఇటు రాజకీయ నాయకులే కావచ్చు, ఎవరైనా వీడియోలు ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే సురేష్, ఈ వీడియోల్ని మిస్యూజ్ చేయడం ద్వారా అంటే అసెంబ్లీలో కూడా ఈ విషయం చర్చకు వచ్చింది. దీని మీద స్పీకరు ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు ఘాటుగానే. అయితే ఎటువంటి గైడ్ లైన్స్ వచ్చాయి, ఇక మీద గనక ఇలాంటి వీడియోలు పార్లమెంట్లో అసెంబ్లీలో గనక తీస్తే ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి?
ఈ వీడియోలు సర్క్యులేట్కి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అసెంబ్లీలో లేవనెత్తడం జరిగింది. క్షణాల్లో అంటే ఇక్కడ జరిగిన కొద్ది క్షణాల్లోనే ఆ వీడియోస్ని తీసుకొని ఆ వీడియోస్కి మార్ఫింగ్ చేసి కొన్ని ఎడిటింగ్ చేసి ఆ సౌండ్స్ మార్చేసి అసభ్యంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఒక మహిళా మంత్రి పైన ఇలాంటి వీడియోలు సర్క్యులేట్ చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి, ఇట్లాంటి చేస్తున్న వారిపైన కూడా ఖచ్చితంగా వీరి వెనకాల ఉండి, ఎందుకంటే ఇక్కడ జరిగిన క్షణాల్లోనే వీడియోని తీసుకెళ్ళి దానికి సంబంధించి ఎడిటింగ్ చేసి దానికి సంబంధించిన కొన్ని మిక్సింగ్ చేసేసి ఆ వీడియోస్ అన్నిటిని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అంటే ఇది ఒక కుట్ర పూర్తిగా వ్యవహరిస్తున్నారు కాబట్టి ఒక టీమ్గా పనిచేస్తున్నారు. వీళ్ళందరిపైన ఎవరు విన్నారు, వీళ్ళు వెనకాల అనే దానిపైన తీసి వారిపైన పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఒక మహిళా మంత్రి అని కూడా చూడకుండా ఇలాంటి అసభ్యకరమైన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి పోస్టులు పెట్టే వారిపైన ఆగవు అని చెప్పేసి కూడా మంత్రి మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించే ఇప్పుడు అంటే పొన్నం ప్రభాకర్తో పాటు ఇటు సీతక్క వీడియోని ఇద్దరు వీడియోలను కూడా మార్ఫింగ్ చేసి కొన్ని సౌండ్స్ వాటికి యాడ్ చేసిన తర్వాత సోషల్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసి ఆ తర్వాత వారికి సంబంధించిన కొన్ని గ్రూప్లలో పోస్ట్ చేసి వెంటనే అవి ఇతర గ్రూప్లలోకి వెళ్ళే విధంగా పోస్ట్ చేస్తున్నారు. అంటే చాలామంది కావాల్సుకొని ఇలా కుట్రపూరితంగా కాంగ్రెస్ నాయకులను మంత్రులను టార్గెట్ చేసుకొని కొన్ని వీడియోలని కొద్ది రోజులుగా పోస్ట్ చేస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు అసెంబ్లీలో జరిగిన కొన్ని మాటలను తీసుకొని కొన్ని వీడియో క్లిప్లను తీసుకొని కావాలని టార్గెటెడ్గా కొంతమందిని తీసుకొని వాటికి సంబంధించిన పోస్టులు చేస్తున్నారని చెప్పేసి కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా. దీనిపైన పోలీసులు కూడా చాలా కఠినంగా చర్యలు తీసుకోవాలి, వీటి వెనకాల ఎవరున్నారనే దానిపైన కూడా దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. దీనికి సంబంధించి న్యాయవాది వెంకట్ నాయక్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందం ద్వారా ఈ కేసును విచారించబోతున్నారు. దీనికి సంబంధించి ఎవరైనా కావచ్చు, దీనికి సంబంధించి ఎవరైనా ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు లేని వీడియోలను ఉన్నట్టు క్రియేట్ చేసి తప్పుదోవ పట్టించే విధంగా కొన్ని వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తీసుకోబోతామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్ యూ సురేష్. మంత్రుల వీడియోలని ఈ విధంగా మార్ఫింగ్ చేసి కూడా సోషల్ మీడియాలో ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసి దాన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి న్యాయవాది వెంకట్ నాయక్ గారు ఒక పిటిషన్ వేశారు. అయితే ఆయన బిగ్ టీవీతో మాట్లాడేందుకు స్పందించేందుకు ప్రెజెంట్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం వెంకట్ నాయక్ గారు. నమస్కారం మేడం. మీరు ఇటు కోర్టులో వేసిన పిటిషన్లో అసలు ఏ అంశాలను ప్రస్తావించారు, కంప్లీట్గా ఏం పేర్కొన్నారు ఆ పిటిషన్లో? మేడం, నిన్న సిసిఎస్ పోలీస్ స్టేషన్లో మేము పిటిషన్ వేయడం జరిగింది. ప్రధానంగా గత కొద్ది రోజులుగా ఏది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కానీ విధానపరమైన అంశాల మీద సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమో లేకపోతే అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడడంలో అలాంటి జరగాలని కోరుకున్నాం, తెలంగాణ ప్రజలు కోరుకున్నారు. కానీ విచక్షణ కోల్పోయి కనీసం ఒక మహిళని చూడకుండా మంత్రి సీతక్క గారి మీద దాంతోపాటు పొన్నం ప్రభాకర్ గారి మీద విచక్షణ కోల్పోయి వాళ్ళని ట్రోల్ చేస్తూ వాళ్ళ వీడియోని మార్పింగ్ చేస్తూ అవి చాలా అంటే అసభ్యకరంగా వాటిని ఈరోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరుగుతుంది మేడం. అది ఎంతవరకు సమంజసమైన అంశం కాదు. అయితే ఇదే అంశం మీద మేము నిన్న పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాము. వాళ్ళు అంటే ట్రోల్ చేసేటప్పుడు కూడా అరే మన తెలంగాణ రాష్ట్ర మహిళ కొట్లాడారు, ఒక ట్రైబల్ కమ్యూనిటీ నుంచి వచ్చారని చెప్పి వారి పైన కనీసం ఒక మర్యాద అనేది లేకుండా కనీసం ఒక విచక్షణ అనేది లేకుండా ఎలా పడితే అలా దాన్ని అంటే ఆ వీడియోస్ని ఇలా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసమైన విషయం కాదు మేడం. మీరు ఒకటి గమనించండి, గత కొద్ది రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ లేకపోతే శాసనసభ సభ్యులు కానీ పర్టికులర్గా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వస్తున్న ఎవరైతే ఉన్నారో అక్కడ శాసనసభ్యులు కానీ వారందరూ ఒక ఇష్యూ రేజ్ చేసినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ సమాధానం చెప్పకుండా డైవర్ట్ చేసే ప్రయత్నం చేయడం ఒక ఎత్తు అయితే ఆ అసెంబ్లీ సమావేశంలో జరుగుతున్న ప్రతి చర్యని దాన్ని ఎప్పటికప్పుడు మార్ఫింగ్ చేయడం, అది జూమ్ కెమెరాలను పెట్టి వెనకాల ఏం జరుగుతుంది ఒక సభ్యుల వెనకాల ఏం జరుగుతుందని చెప్పి వాళ్ళ పర్సనల్ విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయడం ఏదైతే ఉందో అది ఎంతవరకు కరెక్ట్ కాదు మేడం. పర్టికులర్గా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా మితిమీరి మరి విలువలని దాంతోపాటు నైతిక విలువలను అన్నింటినీ తుంగర్లో తొక్కి ఈ రోజు ఇలా బజార్లో ఒక అంశాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మేడం. సో దాని మీద సిసిఎస్ పోలీసులు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. ఈ ఒక్క విషయం మాత్రమే కాదు మేడం, గత కొద్ది రోజులుగా వాళ్ళు చేసిన ప్రతి పని కూడా అలాగే ఉంది. సో దాని మీద పోలీసులు తీవ్రంగా వాళ్ళు పరిగణిస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు కూడా శాసనసభ సమావేశాల్లో శ్రీధర్ బాబు గారు కూడా చెప్పారు, ఈ సమావేశాలకు సంబంధించిన ఏ అంశానైనా బయట వీడియో చిత్రీకరణ చేయడం కానీ వాటిని ట్రోల్ చేయడం కానీ చేస్తే 100% దాని మీద యాక్షన్ తీసుకుంటామని అయితే చెప్పారు. అది తప్పకుండా విలువలు దెబ్బతింటున్నాయని మీరు పిటిషన్ ని దాఖలు చేశారు మేడం.
అయితే ఇప్పుడు ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది? మేడం బేసికల్ అయితే మేము పిటిషన్ అయితే వేశాం మేడం. ఇది అబ్యూజింగ్ కింద, అబ్యూజింగ్ వర్డ్స్ కింద ఐ థింక్ కేసు ఫైల్ చేసే దాఖలాలు అయితే ఉన్నాయి. అబ్యూజింగ్ వర్డ్స్ కింద ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో వాటిని తీసుకుంటారు. సో అది న్యాయ సంహిత కింద వస్తుంది కాబట్టి దాన్ని ఇంకా వాళ్ళు రెక్టిఫై చేస్తున్నారు. అదే విధంగా మంత్రి సీతక్క గారు ఒక ఉమెన్, అట్ ద సేమ్ టైం ట్రైబల్ ఉమెన్ కాబట్టి వారి పట్ల వాళ్ళు విచక్షణ కోల్పోయి మరి ప్రవర్తించారు కాబట్టి ఇక వీలైతే మేము ఇక బలంగా చెప్పాము మేడం, ఎస్ఎస్టీ అట్రాసిటీ కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక లేడీ దట్టు బిలాంగ్స్ టు ద షెడ్యూల్ ట్రైబ్ కమ్యూనిటీ ఉమెన్ ఇలా ఒక మంత్రి అయిన తర్వాత కూడా వారు ఈ స్థాయిలో ఉండి కూడా వారు ఇంత ట్రోల్స్ కి గురవుతున్నారంటే ఈ సమాజం ఎంత గుడ్డితనంతో ఉందనే అంశం మీద మేము అక్కడ పెట్టాము, పిటిషన్ వేశాము. సో ఏసీపీ గారు కానీ సిఐ గారు కానీ వాళ్ళు చాలా సీరియస్ గా ఉన్నారు, సీరియస్ గా ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేశారు, విచారణ చేపడుతున్నారు. ఇది ఒక్క అంశమే కాదు మేడం, ఇంకా చాలా అంశాల మీద కూడా తీగ లాగితే డొంక కదిలినట్టు వాటి మీద ఇంకా దర్యాప్తు జరుగుతుంది మేడం. అంటే ఇలా ప్రజా ప్రతినిధుల మీద వారు ఒక రకంగా కూడా అవమానించే విధంగా కూడా మార్ఫింగ్ వీడియోలు విడుదల చేశారు. వీరి మీద ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉందని ఒక న్యాయవాదిగా మీరు అనుకుంటున్నారు? మేడం 100% మేడం, 100% దీని మీద చర్యలు ఉంటాయి మేడం. ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. కాకపోతే సర్క్యులేటింగ్ ఎక్కడి నుంచి సర్క్యులేట్ అవుతుంది, ఎక్కడి నుంచి ఈ వీడియో వస్తుందనే అంశం మీదనే దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది మేడం. ఈ వీడియో సర్క్యులేట్ చేసే ఏదైతే సెంట్రిక్ పాయింట్ ఉంటుందో ఆ సెంట్రిక్ పాయింట్ మాత్రం పర్టికులర్ గా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా మేడం. ఇది కళాఖండిగా చెప్తున్నాం. ఎందుకంటే నిన్న మేము మొత్తం దాన్ని తీగలాగితే డొంక కదిలినట్టు మొత్తం ఆ డేటాను స్వీకరిస్తున్న క్రమంలో మొత్తం 99.9% బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియానే ఇదంతా డేటాను మొత్తం క్రియేట్ చేసి వాటిని ఏది మన సోషల్ మీడియా వింగ్స్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ, ట్విట్టర్ లో కానీ, లేకపోతే ఇన్స్టాలో కానీ వీటిలో విడుదల చేసే ప్రయత్నం చేస్తుంది. సో దీని మీద విచారణ చేపట్టే క్రమంలో ఎవరైతే మెయిన్ సెంట్రిక్ పర్సన్ ఉన్నారో ఇక వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు ఈ వేదిక పరంగా, కానీ వాళ్ళైతే మొదటగా దీన్ని శిక్ష అర్హులైతారు. వాళ్ళు పర్టికులర్గా ఈ మితిమీరి మరి అంశాల మీద కాకుండా, విధి విధానాల మీద కాకుండా, సిద్ధాంతాల మీద కాకుండా, లేకపోతే ప్రభుత్వం తీసుకున్న ఇనిషియేటివ్ల మీద కాకుండా కేవలం వ్యక్తులను టార్గెట్ చేయడం మేడం. మీరు ఒకటి గమనించండి, వ్యక్తులను టార్గెట్ చేయడం, అంశాలను టార్గెట్ చేయడం కాదు మేడం. వ్యక్తులను టార్గెట్ చేయడం ఏదైతే ఉందో అది 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 చాలా అంటే అది ఏమంటారు, మన పైశాచికానికి ఒక హద్దు లేకుండా పోవడం మేడం, ఒక పైశాచిక ఆనందం మేడం. వ్యక్తులను టార్గెట్ చేయడం ఏదైతే ఉందో అది మెయిన్ సెంట్రిక్ గా ఇక్కడ జరుగుతున్న విషయం. గవర్నమెంట్ చాలా సీరియస్ గా ఉంది కాబట్టి మేము ఒక పిటిషన్ దారులుగా ఒక విషయాన్ని అక్కడ మేము చెప్పే ప్రయత్నం చేశాం మేడం. మేము పిటిషన్ వేశాం. బట్ గవర్నమెంట్ కనుక దీన్ని సీరియస్ గా కనుక తీసుకుంటే 100% సీరియస్ గా తీసుకుంటారు. ఇలాంటి చర్యలు మళ్ళీ జరగకుండా, మరలా పునరావృతం కాకుండా 100% గవర్నమెంట్ తీవ్రంగా ఇనిషియేటివ్ తీసుకోవాలి. అసెంబ్లీ అంటే ఎల్ఎండ్ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు కూడా అసెంబ్లీ సమావేశం సంబంధించిన ఏ చిత్రీకరణ కూడా బయట రాకుండా చూసే ప్రయత్నం, అంటే విజిబిలిటీ ఓకే మేడం, టీవీలో వచ్చేవి కానీ లేకపోతే యూట్యూబ్ లో వచ్చేవి ఓకే మేడం, కానీ పర్టికులర్ గా జూమ్ చేసే అంశాల మీద సీరియస్ కాన్సన్ట్రేషన్ చేస్తారని అయితే మేము బలంగా నమ్ముతున్నాం మేడం. రైట్, థ్యాంక్ యూ వెంకట్ నాయక్ గారు, మీరు వేసిన పిటిషన్ మీద బిగ్ టీవీతో స్పందించినందుకు.